వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. భక్తులందరికీ కూడా శుభవార్త. అక్టోబర్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన్ టికెట్లు అనగా 500 రూపాయల టికెట్లు మీ అందరికీ కూడా రేపు 20 ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు 2 విడుదలలు ఉన్నాయి. అవన్నీ ఏంటో మీ అందరికీ నేను చెప్తాను. సో ఈ వీడియో చూసేటప్పుడు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ప్రతి ఒక్కరు మన ఛానల్ని. ఇక ఫస్ట్ పాయింట్, అక్టోబర్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం ఈ 4 టికెట్లు కూడా మీకు రేపు అక్టోబర్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ బుకింగ్ చేసుకునేటప్పుడు మీరు 4 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రూములు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే గతంలో కనుక ఈ టికెట్లు బుక్ చేసుకుంటే ఇప్పుడు అక్టోబర్ నెలకి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు మీకు గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అనగా మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, అలాగే మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా 180 రోజుల్లో రెండోసారి రిపీట్ అయితే ఈ బుకింగ్ చేసుకోలేరు. చాలామంది భక్తులు మీరు ఆధార్ నెంబర్తో బుక్ చేసుకోలేదు, కానీ మీ మొబైల్ నెంబరు ఈ 6 నెలల్లో ఎవరికో ఒకరికి బుకింగ్కి ఇచ్చుంటారు, లేదా మీరు బుక్ చేసుకొని ఉంటారు. అప్పుడు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఆగిపోతారు. దయచేసి చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్, ఈ బుకింగ్ అనేది ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో చేసుకోండి. థర్డ్ పాయింట్, 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఈ డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు ఫ్రీ, డబ్బులు కట్టాల్సిన అవసరంలా. ఫోర్త్ పాయింట్, ఈ బుకింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు డైరెక్ట్గా సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. సేవ అంటే ఈ కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం ఇవన్నీ సేవలు. ఈ సేవలన్నీ తిరుమల కొండపైన మీరు చూసుకొని ఆ తర్వాత మీరు దర్శనానికి పాల్గొంటారు. సో కళ్యాణం అనే సేవ గుడి లోపల జరుగుతుంది. కళ్యాణం 1 గంట సేపు జరుగుతుంది, అంటే 40 నిమిషాలు. సేవ అయిపోగానే మీరు గుడి లోపల ఇలా బ్యాక్ సైడ్ తిరిగి వెండి వాకిల్ ఇచ్చి వెళ్తారు. కాబట్టి దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా 500 రూపాయల టికెట్లు. కళ్యాణం అయితే ఖచ్చితంగా 2 వ్యక్తుల పేర్లతో బుక్ చేసుకోవాలా, 1000 రూపాయలు అవుతుంది. అలాగే మిగతా 3 సేవలు, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ ఈ సేవలు అనుకోండి, ఒక్కొక్కరికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. 500 రూపాయలు పే చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ నెలలో మనకి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, అక్టోబర్ 10 నుంచి 20 వరకు. సో ఈ 10 రోజులు కూడా మీకు బ్రహ్మోత్సవాల టైంలో ఈ సేవలన్నీ కూడా మీకు బ్లాక్ చేస్తారు. కాబట్టి మీరు ముందుగా ప్లాన్ చేసుకోండి. ఈ 10 రోజులు కాకుండా ముందు, ఆ తర్వాత ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలనేది ఇప్పుడే మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఇక రూములు కావాలంటే ఈ సేవలన్నీ కూడా 2 వ్యక్తుల పేర్లతో మీరు బుక్ చేసుకోవాలి. ఇదనే కాదు, ఏ టికెట్ అయినా ఆన్లైన్లో 2 పేర్లతో ఉంటేనే మీరు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోగలరు. కాబట్టి ఈ టికెట్లు అన్నీ కూడా 2 వ్యక్తుల పేర్లతో మీరు బుక్ చేసుకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి, రూములు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక అక్టోబర్ నెలకు సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు అన్నీ కూడా మనకు ఈ నెల జూలై 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్లను మీరు గతంలో బుక్ చేసుకుని ఉంటే తిరిగి బుక్ చేసుకోవాలి అంటే 3 నెలలు అనగా 120 రోజులు గ్యాప్ అనేది ఉండాలా. ఆ గ్యాప్ అనేది మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీ మొబైల్ నెంబరు ఈ 3 కూడా 3 నెలలు 120 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులతో పాటు మీరు ఉచితంగా వెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ కూడా మీరు రూములు కావాలి అంటే ఖచ్చితంగా 2 వ్యక్తుల పేర్లతో టికెట్ బుక్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వర్చువల్ పార్టిసిపేషన్ అనేది 2 సార్లు మీరు బుక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు సేవను బుక్ చేసుకోవాలి. సేవను బుక్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత దర్శనాన్ని మీరు బుక్ చేసుకోగలరు. దర్శనం అనేది మీరు మధ్యాహ్నం 3 గంటలకు టికెట్ ఓపెన్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు. అదే టైంలో మీరు సేవ బుక్ చేసుకొని దర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, 2 సార్లు సపరేట్గా మీరు బుక్ చేసుకోవాలా. గతంలో అయితే మీకు ఒకే వ్యక్తి 20-30 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. స్ట్రిక్ట్ రూల్స్ అనేది గత 5 నెలల నుంచి మనము ఫాలో అవ్వాల్సి వచ్చింది. నేను ఈ వీడియో ప్రత్యేకంగా వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఒకటే, దయచేసి మీరు సేవ బుక్ చేసుకునే టికెట్ కన్ఫామ్ అనుకుంటారు. కాదు, బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనం కూడా సపరేట్గా రెండోసారి బుక్ చేసుకోవాలా. ఓకేనా? ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి, ఇక్కడ కూడా 2 వ్యక్తులతో టికెట్ బుక్ చేసుకుంటేనే రూములు బుక్ చేసుకుంటారు. వీటి ధర కూడా 500. కళ్యాణము ఇక్కడ కూడా 2 వ్యక్తుల పేరుతో ఖచ్చితంగా బుక్ చేసుకుంటేనే మీకు
దర్శన్ టికెట్ అనేది వస్తుంది. మీకు ఇవంతా కన్ఫ్యూజన్గా కొత్తగా ఉందనుకోండి అక్టోబర్ వాళ్ళకి, కమెంట్ సెక్షన్లో నన్ను డౌట్లు అడగండి. ఇది ఎలా బుక్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేసి పెట్టా, మీరు అక్కడ చూసి దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఒక షార్ట్కట్లో ఒక ఐడియా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడైతే మీరు ఈ వర్చువల్ పార్టిసిపేషన్ అయినా అరసి సేవలైనా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, 12 ఏళ్ళు దాటితే మీరు బుక్ చేసుకోవాలా. ఏ వయసు వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు, 65, 70, 80 ఆ కేటగిరీ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. వర్చువల్ పార్టిసిపేషన్ అనుకోండి, మీరు సేమ్ 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ఉదయం రిలీజ్ అయ్యే ఆర్జిత సేవా టికెట్లు అనుకోండి, అది మటుకు మీకు సుపదం నుంచి క్యూ లైన్ ఉంటుంది, అక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఏమైనా ఈ బుకింగ్కి సంబంధించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.